తెలంగాణ ఎన్నికల ప్రచారం ఇవాల్టితో ముగిసిపోయింది. ఇక ఎవరికి వాళ్ళు సమీక్షించుకుంటున్నారు. చాలా టఫ్ ఫైటే ప్రిపేర్ చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ఒక తుఫాను పర్యటన చేశాడు. ప్రతిరోజు 2 సభలు 3 సభలు మాట్లాడడం కావచ్చు, అటు బీఆర్ఎస్ని ఇరకాటంలో పెట్టేటటువంటి స్టేట్మెంట్లు, ఇటు బీజేపీని బీఆర్ఎస్ని ఒకటని చెప్పేటటువంటి స్టేట్మెంట్లు. మరోవైపు భారతీయ జనతా పార్టీ ఎదురుదాడి చేస్తూ అటు బండి సంజయ్ కావచ్చు, అరవింద్ కావచ్చు, ఇటు రామచంద్ర కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేశారు. గ్రౌండ్ లెవెల్లో ప్లాన్స్ చేసుకుని వాళ్ళు ముందుకెళ్ళారు. అదే సందర్భంలో ఇటువైపున బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో సర్వశక్తులు ఒడ్డింది. ఒక పక్కన హరీష్ రావు, ఇంకో పక్కన కేటీఆర్ స్టెప్ బై స్టెప్ ప్రచారాలు చేసుకుంటూ వచ్చారు, ఎదురుదాడి చేసుకుంటూ వచ్చారు. కేసీఆర్ ప్రచారంలో పాల్గొలేదు, మొత్తం వీళ్ళకే అప్పచెప్పేశారు. మొత్తం ఇవాల్టితో ఎన్నికల ప్రచార ఘట్టం ముగుస్తుంది. 11వ తారీఖు ఎన్నికలు, 13వ తారీఖున కౌంటింగ్. ఒకవేళ 11 ఏమన్నా తేడాలు వస్తే 12 రీపోలింగ్ చేస్తారు, లేదంటే 13 కౌంటింగ్. ఓవరాల్గా కౌంటింగ్ ప్రిపేర్ అవుతున్నారు. కాంగ్రెస్ 80 నుంచి 90% స్థానాలు గెలుచుకుంటామని నమ్ముతోంది. బీఆర్ఎస్ 20 నుంచి 30% స్థానాలు గెలుచుకుంటామని నమ్ముతోంది. బీజేపీ 10 నుండి 15 నుంచి 20% దాకా గెలుచుకోగలమని నమ్ముతోంది. ఏం జరుగుతుందో చూడాలి.